విజయవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. సిద్ధం పేరుతో వైసీపీ హోర్డింగ్ ఏర్పాటు చేయగా దానికి కౌంటర్గా మేము సిద్ధమే అంటూ జనసేన హోర్డింగ్ వెలిసింది. జనసేన హోర్డింగ్కు మనల్ని ఎవడు రాపేదని క్యాప్షన్ ఇచ్చారు. విజయవాడలో వైసీపీ జనసేన హోర్డింగ్స్ హాట్ టాపిక్గా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. విజయవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. సిద్ధం పేరుతో వైసీపీ హోర్డింగ్ ఏర్పాటు చేయగా దానికి కౌంటర్గా మేము సిద్ధమే అంటూ జనసేన హోర్డింగ్ వెలిసింది. జనసేన హోర్డింగ్కు మనల్ని ఎవడు రాపేదని క్యాప్షన్ ఇచ్చారు. విజయవాడలో వైసీపీ జనసేన హోర్డింగ్స్ హాట్ టాపిక్గా మారాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, వైసీపీ జనసేన ఫ్లెక్సీల కలకలం ఏర్పడింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఏదైతే ఏపీలో ఎన్నికల సమరశంకం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూరించిన నేపథ్యంలో ఇటు ఏదైతే జనసేన పార్టీ సైతం కూడా ఇటు సిద్ధం అంటూ కూడా ఏదైతే ఫ్లెక్సీల వార్ అనేది కూడా నడుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు అధికార పార్టీ సిద్ధం పేరుతో నిర్వహించిన కార్యక్రమంతో అయితే కనుక పెద్ద ఎత్తున ఏదైతే ఎన్నికలకి తెరతీసిన నేపథ్యంలో ఇటు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి పరిపాలనపై అయితే కనుక ప్రజలకు తెలియజేసే విధంగా కూడా జనసేన కార్యకర్తలు ఉన్నాము అంటూ కూడా మేము సిద్ధం అంటూ కూడా ఇటు ఫ్లెక్సీ వెలిసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే దీనికి సంబంధించి క్యాప్షన్ సైతం కూడా ఉంది, మనల్ని ఎవరు ఆపేది అంటూ కూడా యొక్క క్యాప్షన్ పెట్టడంతో ఇటు సిద్ధం పేరుతో ఉన్నటువంటి ఫ్లెక్సీ పక్కనే ఇటు మేము సిద్ధం అంటూ కూడా జనసేన పార్టీ సిద్ధం కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కలకలం రేపిస్తున్న నేపథ్యంలో అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు రాష్ట్ర మొత్తం కూడా ఇటు మరొక 2 నెలల్లోనే ఇటు ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి పాలనపై అయితే కనుక ప్రజలకు తెలియజేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా అనేక వేల కోట్ల అవినీతికి అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఇటు అధికార పార్టీపై అయితే కనుక విమర్శాస్త్రాలు అయితే కనుక జనసేన పార్టీ ఎక్కువ పెడుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం పాలన ఏదైతే పాలన పరంగా కూడా చూసుకున్నట్లయితే ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ఇటు వైసీపీ సిద్ధంగా ఉంటే ఫ్లెక్సీల రూపంలో అయితే కనుక జనసేన కార్యకర్తలు సైతం కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.